గాడిద గుడ్డ, కోడిగుడ్డ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఇది రగులుతున్న ప్రశ్న. అసలు భారతీయ జనతా పార్టీ గాడిద గుడ్డు ఇచ్చిందా, కోడిగుడ్డు ఇచ్చిందా? రాష్ట్రానికి ఏమిచ్చింది? మరోవైపు మత రిజర్వేషన్లు. అసలు మత రిజర్వేషన్ల పేరు మీద కుల రిజర్వేషన్లు తగ్గిస్తుందా, లేకపోతే రిజర్వేషన్లు పెంచి సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుందా? అసలు ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ? అసలు ఏం చెప్పబోతుంది ఈ ప్రజలకు? ఒకవైపు ఆ గాడిద గుడ్డు మీద జరుగుతున్న రచ్చ ఏ విధంగా ఈ ప్రజలను వివరించబోతుందనే విషయాలను మనము జాతీయ స్థాయిలో 3 పాత్రలు పోషిస్తూ ఒక కీలకమైన నాయకుడిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఒక విచిత్రమైన ప్రచారం జరుగుతుంది తెలంగాణలో. గాడిద గుడ్డుని తీసుకొని వచ్చి, అంటే గాడిద గుడ్డు అంటే గాడిద గుడ్డు కాదు, ఆ గుడ్డు లేదు. మరి ఆ గాడిద గుడ్డుకు మీరు సమాధానం ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి నైరాశ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి అమలుకు నోచుకొని హామీలు అన్నీ ఇచ్చేసి గ్యారెంటీలు అని చెప్పి నమ్మబలికి ఓట్లు సాధించుకొని ఇప్పుడు ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా వివరిస్తూ ప్రజలు తిరగబడుతున్నారు, రైతులు తిరగబడుతున్నారు, రుణమాఫీ ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళ బోనస్ వరి మీద బోనస్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి ఒక దుష్ప్రచారం. ఒకటేమో రిజర్వేషన్లు ఎత్తేస్తామని, ఈ తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఏమిచ్చింది, గాడిద గుడ్డు అని చెప్పి ఆయన స్థాయిని దిగజార్చుకొని ప్రచారం చేస్తున్నారు. గాడిద గుడ్డు అసలు మీ పార్టీ గుర్తుగా ఉంటేనే ప్రజలు ఇవాళ వాస్తవంగా మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకుపోతున్నారు. కాబట్టి వాళ్ళు నిజంగా వారి కోడిగుడ్డు లాంటి అనేకమైనటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన విషయాన్ని ఇవాళ మన రేవంత్ రెడ్డి కాదంటాడా? అవి మాట్లాడకుండా మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద చర్చ పెట్టకుండా మరి ఈ రకంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని. రిజర్వేషన్లకు వ్యతిరేకమే నువ్వు కాంగ్రెస్ చరిత్రను తెలుసుకో. నీలో కాంగ్రెస్ రక్తం లేదు. నెహ్రూ గారు మొదటి నుంచి కూడా బద్ద వ్యతిరేకి రిజర్వేషన్లు కులాల పేరు మీద. రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ పెట్టినప్పుడు పార్లమెంట్లో మండల్ కమిషన్ విభేదించాడు, వ్యతిరేకించాడు, కులరహిత రిజర్వేషన్లు కావాలన్నాడు. నెహ్రూ గారు కూడా ముఖ్యమంత్రి ఉత్తరాలు రాశాడు. మరి ఈ రకంగా కులాల పేరు మీద రిజర్వేషన్లు ఇస్తే మరి 2వ శ్రేణి మరి పౌరులు ఈ దేశంలో తయారవుతారని చెప్పి బీసీలను కించపరిచే విధంగా అవమానపరిచింది నెహ్రూ గారి చరిత్ర రేవంత్ గారు తెలుసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా, గాడిద గుడ్డుకు నిర్దిష్టమైన సమాధానం కోడిగుడ్డు రూపంలో ఏమి ఇచ్చారు మీరు అన్నారు ఒక విషయంలో. ఎన్ని కోడిగుడ్లు ఇచ్చారు మీరు? ఎందుకంటే ఈ నిర్దిష్టమైన ఒక సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. ఉక్కు కర్మాగారం నుంచి మొదలుకొని పాలమూరు ప్రాజెక్టు వరకు కూడా దేనికి కూడా మీరు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వలేదు. అయితే దానికి కంపెన్సేట్ ఎట్లా మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? తెలంగాణకు మేము ఇంత ఇచ్చేగాని ఇప్పటివరకు ఏమన్నా వైట్ పేపర్ ఏమన్నా రిలీజ్ చేయబోతున్నారా మీరు? బంగారు లాంటి బాతుగుడ్డును ఇవాళ మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఆదరించి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించకపోయినా టీమిండియాగా భావించి మోదీ గారు 10 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు ఇవ్వడమే కాకుండా 1,04,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు, ఇవాళ రైల్వే ప్రాజెక్టులు, రైల్వేలు ఉమ్మడి రాష్ట్రంలో 842 కోట్లు అత్యధికంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు మోదీ ప్రభుత్వం కేవలం మరి తెలంగాణకు మాత్రమే 5,071 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఎలక్ట్రిఫికేషన్ మరి దాదాపు 90% పూర్తి చేశాడు. 40 రైల్వే స్టేషన్లు అమృత్ స్టేషన్లుగా మార్చి అత్యద్భుతంగా మౌలిక సదుపాయాలు ఆధునీకరించడం జరిగింది. ఇవాళ వరంగల్లో ఇవాళ మరి ఆ యొక్క వేగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, ఒకటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వేగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్లస్ ఆ రకంగా మరి రైల్వేలను ఆదుకున్నటువంటి రామగుండం ఎరువుల కర్మాగారం మీ హయాంలో మూతబడితే 6,300 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఇవాళ అందుబాటులోకి ఎరువులు తీసుకురావడమే కాకుండా డిఏపి, యూరియా దాని మీద సబ్సిడీ ఎకరాకు 18,000 రూపాయలు ఇచ్చేయడం తెలంగాణకి కాదు ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల రైతులకు ఇవాళ వారికి ఉపశమనం కల్పించారు. మీ హయాంలో రైతులు చెప్పులు పెట్టుకొని అర్ధరాత్రి పడిగాపులు కాసి ఎరువుల బస్తాల కోసం వారు లాఠీచార్జ్కు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు అడిగిన వెంటనే సబ్సిడీ రూపంగా ఇవాళ మోదీ గారు ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణను ఇవాళ 4 వందే భారత్ ట్రైన్లు ఇచ్చేయడం జరిగింది. ఈ రకంగా రైల్వేస్ కానీ లేకపోతే రోడ్స్ కానీ తెలంగాణలో కూడా అద్భుతంగా అభివృద్ధికి ఇవాళ పెద్దపీట వేశాడు. పేదల సంక్షేమం కోసం కూడా ఇవాళ దాదాపు 40 లక్షల మందికి
మరి రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా 6,000 రూపాయలు ఇస్తున్నాడు. 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తూ ఉంటే ఇవాళ తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్న పేదవాళ్ళకు ఆదుకుంటున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు కేంద్రంలో ఓబీసీ సెల్కు మొత్తం హెడ్గా ఉన్నారు, అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతోపాటు పార్లమెంటరీ కమిటీలో మెంబర్గా ఉన్నారు. అయితే 3 రకాలుగా పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో సీట్ల ఎంపికలో కానీ తర్వాత నాయకులకు కానీ ఒక బీసీ వర్గాలకు కానీ సామాజిక సమతుల్యత సాధించడంలో మీరు ఏ విధంగా మిగతా పార్టీలకు పోల్చుకుంటే ఏ విధంగా మీరు తెలంగాణలోనే కాదు జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంలో ఎన్నికల కమిటీ ఏ పార్టీ పని అత్యధిక సీట్లు బీసీలకు బీజేపీ ఇచ్చింది. బీజేపీ ఎంపీలు ఇవాళ మరి ఆ రకంగా 3వ వంతు ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఇవాళ 17 సీట్లలో 5 మంది బీసీలకు ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. బీసీ ముఖ్యమంత్రి చేస్తాము తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో 52% ఉన్న బీసీలకు న్యాయం చేసే పార్టీ అది భారతీయ జనతా పార్టీనే. ఆ రకంగా బీసీలకు అండగా ఉండే పార్టీ బీజేపీ. కాబట్టి మోదీని 3వసారి ప్రధానమంత్రి చేయడానికి ఒక బీసీని ఇవాళ నేను ఒక కార్యకర్తగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కాకుండా పెద్ద సంఖ్యలో ఇవాళ ఎంపీలను గెలిపించడానికి నేను నెహ్రూ కాలం నుంచి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నెహ్రూ కాలం నుంచి రిజర్వేషన్లు వ్యతిరేకమైన ఒక ఉదాహరణ చెప్పగలుగుతారా? నెహ్రూ గారు ఏదైతే 1961లో ఉత్తరం రాసిండో ముఖ్యమంత్రులకు ఈ కులాల పేరు రిజర్వేషన్ ఇచ్చినట్టయితే మొత్తం ప్రతిభ దెబ్బతింటుంది, ఆ రకంగా 2వ శ్రేణి పౌరులు తయారవుతారని బీసీలను అవమానపరిచాడు. రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో మండల్ కమిషన్ బిల్లు పెడితే దాన్ని వ్యతిరేకించి క్యాస్ట్లెస్ సొసైటీకి ఈ కులాల పేరు రిజర్వేషన్ ఇవ్వకూడదని వాదించిన వ్యక్తి అది రాజీవ్ గాంధీ. ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకో, నీకు కాంగ్రెస్తో అనుబంధం లేదు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడటం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. చివరగా ఏంటంటే మోడీ మంత్రంతోనే మీరు ముందుకెళ్తున్నారు. ప్రత్యేక ఎజెండా మేము గ్రౌండ్లో చూసినప్పుడు మోడీ గాలి కావచ్చు, మోడీ మంత్రం కావచ్చు, మొత్తం మోడీ 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 అని మీరు వెళ్తున్నారు. ఒక లోకల్ ఎజెండా ఎక్కడ కనిపిస్తలేదు, అంటే లోకల్ సమన్వయం కూడా కనిపించడం లేదు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? మోడీ మాత్రమేనా? మీరు తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంది? మరి బంగారు బాతుకుడు తెచ్చినట్టున్నారు, ఎట్లా మీరు వివరించలేకపోతున్నారు? కేవలం మోడీ మాత్రమే కనబడుతుంది మీ ప్రచారంలో. ఎట్లా జరుగుతున్న ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, మోదీ కేంద్రంగానే జరుగుతున్న ఎన్నికలు. 10 సంవత్సరాల మోదీ పాలన చూసిన తర్వాత వాళ్ళు సాధించిన విజయాల తర్వాత ఈ మోదీ దేశానికి అవసరమని ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవి స్థానిక ఎన్నికలు కాదు, పంచాయతీ ఎన్నికలు కాదు, పార్లమెంట్ లేదా పట్టణం ఎన్నికలు కాదు, దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి జాతీయ స్థాయిలో ఏదైతే మేము ఈ యొక్క సంకల్ప పత్రం విడుదల చేశామో అందులో తెలంగాణ కూడా భాగము. తెలంగాణలో పేదలు, రైతులు, మహిళలు, యువకులు అందరి కూడా వర్తించేదే మోదీ గారి సంకల్ప పత్రం. కాబట్టి అది మోదీ గ్యారంటీ. గాడిద గుడ్డు కాదు, తెలంగాణకు బంగారు బాతుగుడ్డే ఇచ్చారు. ఈ మోడీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి ఎప్పుడు జరగలేదని, రిజర్వేషన్లను తగ్గించే ప్రసక్తే లేదని, సామాజిక సమతుల్యత కోసం, బీసీ ఎస్సీ ఎస్టీల ఉన్నతి కోసం రిజర్వేషన్లు పెంచుతాను తప్ప తుంచేది లేదని డాక్టర్ లక్ష్మణ్ గారు స్పష్టం చేస్తున్నారు.